ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. ఇప్పుడు మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా, తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఉరిదియాల, లాగులో తొండలు వదిలాలా, ఇంకా ఇంకా ఉన్నాయి చాలా. ప్లే చేయండి వర్షం. నీ ముట్టి మీద ప్రాయం కూడా ఉండదు, పీకడ మొదలు పెట్టే బిడ్డ. నేను టీవీ లైన్ లో కూర్చొని 4 గంటలు కూర్చున్నా, సిగ్గును అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు మీ ఊర్లో 50% కోదండ వేసి కొట్టండి, లాస్ట్ తొండలు ఇరమండి, కోళ్ళ పక్కన పంట పెట్టి తొక్కుదాం. కేసీఆర్ భావంలో ఊరేసుకొని సచ్చినా నీ అయ్యా కోళ్ళ పడ్డాడు, కుక్కలు ఎదిరా ఇయ్యాలకి నడవలేకపోతుంది. మరి ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ సూక్తులు, నీతి సూక్తులు, చాలా మంచి సుభాషితాలు. ఎలక్షన్ కమిషన్కి ఏమో ఇవి చాలా చక్కటి సుభాషితల్లాగా వినబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడదు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను.